get into the word now. మనందరం వాక్యములోకి వెళ్దాం. Let's turn our Bibles to the book of Joshua chapter 6 and verses 1 and 2. మనందరం కూడా యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. It says, now Jericho was securely shut up because of the children of Israel. None went out and none came in. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. It was a siege. అది మూసివేయబడింది. And the Lord said to Joshua, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, see, చూడుము, I have given Jericho into your hand. యెరికోను నీకిచ్చి ఉన్నాను, Its king, దాని రాజును కూడా, its mighty men of valor. పరాక్రమము గల శూరులను నీ చేతికి Now I అప్పగించాను. want you to focus on this. Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ అంశం మీద మనం ప్రాధాన్యత It వహిస్తాం. says, see, I have given Jericho into your hand. చూడుము, నేను యెరికోను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. The phrasing is noteworthy. మరి ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యము ఎంతో ముఖ్యమైనది, అది గుర్తుండేటటువంటిది. God says, I have given. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చాను. God does not say, I will give. దేవుడు అనలేదు, నేను నీకు ఇవ్వబోతున్నాను అని అనలేదు దేవుడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. Come on, how many of you are understanding right ఎంతమందికి now? అర్థమవుతుంది? From God's perspective, He does not give. He has already given. మరి Hallelujah. దేవుని ఉద్దేశములో ఆయన ఇవ్వబోవడం కాదు కానీ ముందుగానే ఇచ్చివేశాడు. That's what the Bible says. అందుకే బైబిల్ చెప్తుంది, By His stripes you were healed. Hallelujah. ఆయన గాయముల ద్వారా మనము స్వస్థత So నొందామంటుంది. in God's perspective, మరి దేవుని ఉద్దేశములో everything that God does in your life, దేవుడు మీ జీవితంలో చేసే ప్రతి పనిలో it's a done deal. అది How ముందుగానే many of you జరిగింది. understand? ఎంతమందికి అర్థం? Let me explain. వివరిస్తాను చూడండి. So when you see through a green glass, మరి ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గ్లాస్ నుంచి కనుక మీరు చూసినట్లయితే everything looks green. ప్రతిదీ కూడా ఆకుపచ్చగానే కనిపిస్తుంది. Come on now. వింటున్నారా? Yes. So in the same way, మరి అదే విధంగా God uses the lens of His Son Jesus' sacrifice, because everything Jesus paid. So you pray for healing, God says, I've already done it for you. Somebody say, I receive. ఒకవేళ నువ్వు స్వస్థత కావాలని నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఆ త్యాగమును తన కళ్ళ ముందు ఒక లెన్స్ గా ఉపయోగించి ముందుగానే ఆయన ద్వారా నీకు So స్వస్థత the first thing you need to understand today is this. మొదటిది నువ్వు విషయం అర్థం చేసుకోవాలి. God says, I have given. దేవుడు అన్నాడు, నీకిచ్చాను అని. Lift your hands and say, I receive. చేతులెత్తి చెప్పండి, నేను పొందుకుంటున్నానని. You're praying for a house, God is saying, I have given it. నువ్వు గృహం కొరకు ప్రార్థిస్తున్నావా, దేవుడు అంటున్నాడు నీకు ముందుగానే ఇచ్చి ఉన్నాను అని. You know, you're praying for a job, God says, I have given it. నువ్వు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావా, దేవుడు అన్నాడు ఇచ్చేశానని. Hallelujah. Hallelujah. And I was praying for an auditorium, believe me. మరి నేను ఆడిటోరియం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు No, you don't understand. మీరు Apostle నమ్మరండి. explained. So I was like, Lord, from where will the money come? ప్రభువా, మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? You know, and my son was asking me, Dada, when will it మరి నా happen? కుమారుడు అడిగాడు, డాడీ ఎప్పుడు మనం ఆడిటోరియం You కడతాం? know, these young people, they have many questions. మరి యవనస్తులకు చాలా ప్రశ్నలు ఉంటాయండి. Maybe you have young people in your house. మీ గృహంలో కూడా యవనస్తులు ఉండవచ్చు. Very difficult to explain to young people. వాళ్ళకి ఏదైనా వివరించాలంటే చాలా కష్టమైనటువంటి పని అది. They got the right questions. సరైనటువంటి ప్రశ్నలు కలిగి ఉంటారు. Can you give me a time frame when it will happen? మరి ఒక సమయాన్ని నాకు చెప్పండి, ఎప్పుడు అవుతుంది అని అడుగుతారు. And I was like, I went to the Lord and said, Lord, can you give me a time మరి frame? నేను దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా మరి నువ్వు నాకు ఒక సమయాన్ని చెప్పు ప్రభువా, ఎప్పుడు ఇస్తావు అని. And God says, మా దేవుడు అన్నాడు, I've already given it to you. నీకు ముందుగానే ఇచ్చివేశాను అని. How many of you listening? ఎంతమంది వింటున్నారు? Let me explain. వివరిస్తాను వినండి. Say it, everyone. అందరు చెప్పండి, See, I have given. చూడుము మీకు ఇచ్చి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. You know, such a declaration మరి ఈ గొప్ప ప్రకటన might sound unusual to the logical mind, to the rational mind. మరి హేతబద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి ఇది వేరే విధంగా అనిపించవచ్చు. It may sound crazy to the people of the world. మరి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి పిచ్చిగా అనిపించవచ్చు. Even to the people of Israel. మరి ఇశ్రాయేలీయులతో కూడా The walls of Jericho were still standing. మరి యెరికో గోడలు ఇంకా అక్కడ నిలిచి ఉన్నప్పుడు, Its gates were securely shut. మరి దాని ద్వారములు గట్టిగా మూసివేయబడినప్పుడు, There was no hint of physical evidence that God had already done it for them. మరి అక్కడ ఎటువంటి సాక్ష్యము లేదు, దేవుడు ముందుగానే వాళ్ళ కోసం అది చేశాడు అని చెప్పి. There was no sign, not even a hint of victory. మరి అక్కడ ఎటువంటి సూచన లేదు వాళ్ళు విజయము పొందుకున్నారు అని. How many of you following me? ఎంతమంది వింటున్నారు? Yet in this realm of the spirit, in the spiritual realm, మరి దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క ఆత్మలో the victory was already achieved. మరి విజయము ముందుగానే ఇవ్వబడింది. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు? When you speak in this manner, మరి ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు some people are offended. కొంతమంది మనస్తాపం చెందుతారు. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు? One day I went to pray for a మరి lady. ఒక రోజు ఒక స్త్రీ కొరకు ప్రార్థన చేయడానికి Hello, వెళ్ళాను. yeah. She was in the hospital. తను హాస్పిటల్లో ఉండింది. Doctor had told him,
just call the undertaker, it's all over. మరి డాక్టర్ చెప్పారు తన పని అయిపోయింది, మిగతా వాళ్ళని పిలవండి అని. She was not a very old lady. I think she was like, she was just in her 50s, early 50s. మరి తను 50-55 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంది. And now I'm praying. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. Actually, I did not know this. They didn't call me to pray for healing. They told me to come and pray for God to. మరి వారు నాకు స్వస్థత కోసం ప్రార్థన చేయడానికి పిలిచారని నాకు తెలీదు. ఏదో తన సమయం అయిపోయింది కదా, దానికోసం ప్రార్థన చేయడానికి రమ్మన్నారని నేను అనుకున్నాను. I was so naive. నేను చాలా అమాయకంగా వెళ్ళాను. Come on, hello, are you there? వింటున్నారా? I thought they want me to pray for healing. ఆఖరికి ఒక్కసారైనా స్వస్థత కోసం ప్రార్థన చేయాలని అడుగుతారేమో అనుకున్నాను. Because in Marathi they told me, may God have mercy. Tichavar daya dakho. So daya means for me it is healing. But for India terminology, the daya means taker. Come on now. మరి మరాఠీలో ఒక మాట అన్నారు, దేవుడు ఆమె మీద దయ చూపును గాక అని. కానీ నా దృష్టిలో దయ అంటే స్వస్థత, కానీ వాళ్ళ దృష్టిలో దయ అంటే దేవుడు తనని నెమ్మదిగా తీసుకుపోవాలి. So I prayed, God heal her, God touch her. మరి నేను ప్రార్థన చేశాను, ప్రభువా తనని తాకు, తనని స్వస్థపరచు అని. And after that, దాని తరువాత I was the only person who was feeling peace over there. మరి నేను ఒక్కడనే అక్కడ సమాధానాన్ని అనుభవించాను. So I said, God, thank you that you heard me. నేను అన్నాను, ప్రభువా విన్నందుకు నీకు వందనాలు. And I told each one of them, ప్రతి ఒక్కరికి అక్కడ చెప్పాను నేను, she's coming out in 2 days. 2 రోజుల్లో స్వస్థపరచబడుతుందని. Healed. స్వస్థత పొందింది. Now one fellow was literally laughing. మరి అక్కడ ఒకడు ఉన్నాడు, నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు. Hello. I asked the person who took me over there, నన్ను అక్కడ తీసుకెళ్లిన వ్యక్తితో నేను అన్నాను, why is this guy smiling? ఎందుకు ఈ వ్యక్తి నవ్వుతున్నాడు అని. And he told me, ఆయన అన్నాడు, the doctors had given her only 24 hours. మరి డాక్టర్లు 24 గంటల సమయం మాత్రమే ఉందని చెప్పారు. And she'll go soon. తను చనిపోతుందని అన్నారు. But in the realm of the spirit, when I was praying for her, I saw her sitting on the bed and talking to the nurse. Hello, are you with me right now? కనిపెడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క స్త్రీ లేచి మంచం మీద కూర్చొని నర్సుతో మాట్లాడుతున్నటువంటి దర్శనాన్ని నేను చూశాను. Believe it or not, మీరు నమ్మని నమ్మకపోండి, before 2 days, మరి 2 రోజుల ముందు this lady, ఈ స్త్రీ, she was not out of the hospital. She was sitting and she was eating her biscuit and drinking, having a tea. And I tell you, those people came to the service and said, she is being discharged next week. Hello, hello, hello. Somebody shout hallelujah. హల్లెలూయా అని చెప్పండి. You see, this is how it works. దేవుడు ఈ విధంగా పనిచేస్తాడు. This is how it works. ఈ విధంగా పనిచేస్తాడు. People, I want you to understand. దయచేసి అర్థం చేసుకోండి. The victory comes first in the realm of the spirit. మొదటిగా విజయము దేవుని యొక్క ఆత్మలో మనం కనుగొంటాం. Your victory is seen first in the realm of the spirit. దేవుని యొక్క ఆత్మలో మనం ఈ యొక్క విజయాన్ని కనుగొంటాము. If you can see it, మరి అది నువ్వు చూసినట్లయితే you will receive it. నువ్వు పొందుకుంటావు. Somebody shout hallelujah. బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు? God told, Elijah told Elisha, prophet Elisha, మరి ఏలియా ఎలీషాతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, what you are asking is not easy. మరి నువ్వు అడుగుతున్నటువంటి విషయము సులభము కాదు. It's a tough job. అది చాలా కష్టము. It's a tough deal. చాలా కష్టము. You are asking for a double portion of the anointing that is on my life. మరి రెండింతల అభిషేకము నా జీవితంలో ఉన్నదాన్ని నువ్వు అడుగుతూ ఉన్నావు. Come on now. వింటున్నావా? Say it's not easy. అది చాలా సులభం కాదు. But here's it. కానీ చూడు, If you can see it, మరి నువ్వు ఆత్మలో కనిపెట్టినట్లయితే, Come on now. వినండి, he's saying you will have it. నువ్వు దాన్ని పొందుకుంటావు. How many understanding this truth? Right? ఎంతమందికి అర్థమవుతుంది? Come on. If you're listening, say yes, I'm listening. వింటున్నట్లయితే అవును వింటున్నానని చెప్పండి. Now some people they say, this is all nonsense. ఇది ఎలా జరుగుతుందిలే అని కొంతమంది అనుకుంటుండవచ్చు. Fair enough. The Bible speaks about such people. మరి బైబిల్ అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. Go to 2 Corinthians chapter 2 verse 14. మొదటి కొరింథీయులు 2వ అధ్యాయము 14వ వచనము. It says, but the natural man, మరి ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు, the come on, oh my God. Everyone say the non-spiritual man, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు does not accept or welcome or admit into his heart the gifts, the teachings and the revelation of the Spirit of God. ఆ మనుష్యుడు దేవుడి ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వెచ్చింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. For they are folly. In other words, meaningless and nonsense to him. ఆత్మ విషయంలో అంగీకరింపడు, ఎందుకంటే అతనికి అవి వెర్రితనముగా ఉన్నవి కనుక అతను అంగీకరించటము లేదు. And he's incapable of knowing them or progressively recognizing, understanding and becoming better acquainted with them. మరి ఆత్మ అనుభవము చేతనే వెచ్చింపదగును గనుక అతడు వెర్రితనము అనుకుంటున్నాడు కాబట్టి వాటిని గ్రహింపలేకపోతూ ఉన్నాడు. Why? ఎందుకు? Because they are spiritually discerned. ఎందుకంటే అవి ఆత్మీయంగా గుర్తించాలి కాబట్టి. And estimated and appreciated. ఆత్మీయంగా అంచనా వేయబడాలి, అభినందించబడాలి. How many of you listening? ఎంతమంది వింటున్నారు? So you see such things. మీరు చూడండి, ఇటువంటి విషయాలు cannot be appreciated, discerned by natural people. మరి శారీరక స్వభావం కలిగినటువంటి వాళ్ళు దీన్ని గుర్తించలేరు. So if you are a natural man, మరి నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తి అయితే, a carnal man, శారీరక స్వభావం కలిగి ఉంటే, who lives only by his 5 senses, కేవలం 5 ఇంద్రియాల ద్వారా నువ్వు జీవించుతున్నట్లయితే, then మరి you cannot understand the things of God. దేవుని యొక్క విషయాలను అర్థం చేసుకోలేవు. How many of you following? ఎంతమంది వింటున్నారు? You can hardly see beyond this wall.
మరి నువ్వు ఈ గోడ అవతల మాత్రం ఏదుందో అంతవరకు మాత్రమే నువ్వు చూడగలవు. What do you know about tomorrow? మరి రేపటి గురించి? What do you know about the next hour that God is about to move in? మరి రానున్నటువంటి ఘడియలో దేవుడు ఏం చేయబోతున్నాడని నువ్వు ఎలా గుర్తుపట్టగలవు? Look at somebody and say, see. పక్క వాళ్ళతో చెప్పండి, చూడుము అని. Come on, this spiritual principle is not only for pastors and leaders, it's for every believer. మరి ఈ యొక్క ఆత్మీయ సూత్రము కేవలము పాస్టర్ల కొరకు మాత్రమే కాదు కానీ ప్రతి విశ్వాసి కొరకు. And it's this principle says, మరి ఈ సూత్రము చెప్తుంది, if you can see it in the realm of the spirit. నువ్వు ఆత్మీయ పరిమాణంలో ఈ సూత్రాన్ని కనుక నువ్వు Come on చూసినట్లయితే, now, hello, are you there? వింటున్నారా అండి? If you can see it in the realm of మరి ఆత్మీయ పరిమాణంలో కనుక నువ్వు చూసినట్లయితే, then you can have it in the natural. మరి స్వాభావికంగా నువ్వు దాన్ని పొందుకోగలవు. I'm telling you, church. నేను చెప్తున్నాను సంగమా, Sometimes కొన్నిసార్లు before receiving your నీ miracle, యొక్క అద్భుత కార్యం పొందుకునే దానికంటే ముందు you had a dream. నువ్వు ఒక దర్శనాన్ని కలిగి ఉంటావు. Oh, no, I'm serious. నేను నిజంగా చెప్తున్నాను. You know, when you start praying, నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు, before it happens, అది జరిగే ముందు God will show it to you in a dream. నీకు దేవుడు దర్శనములో చూపిస్తాడు. And then it manifests. అప్పుడు అది ప్రత్యక్షపరచబడుతుంది. Come on, hello, are you there with me right now? వింటున్నారా అండి? I want you to understand మీరు this. దయచేసి అర్థం చేసుకోండి. So this is a principle. This is a thing that you must understand. ఇది ఒక సూత్రం అండి. ఈ సూత్రాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. See, I have given Jericho in your hands. చూడు, యెరికో నీ చేతిలోకి నేను అప్పగిస్తూ ఉన్నాను. And Joshua was a man who was a spiritual man. మరి యెహోషువ ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి. How many of you following me? ఎంతమంది వింటున్నారు? The Bible says, బైబిల్ the చెప్తుంది, book of Exodus, మరి నిర్గమ కాండములో when Moses would leave the tabernacle, మరి మోషే ఆ యొక్క గుడారం నుంచి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు Joshua would still be sitting in the tabernacle. మరి యెహోషువ ఆ యొక్క గుడారంలోనే కూర్చొని ఉండేవాడు. Come on, somebody, are you listening right? వింటున్నారా అండి? You see, Joshua now had learned from Moses and was going beyond Moses. Hello, are you with మరి me? యెహోషువ మోషేను చూసి నేర్చుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మోషేకి మించి ఎదుగుతూ ఉన్నాడు. That's why. అందుకే You see, Moses could bring them to the promised land, but Joshua could lead them into the promised land. మరి మోషే ఆ యొక్క వాగ్దాన భూమి దగ్గర వరకు తీసుకొని వచ్చాడు, కానీ యెహోషువ మాత్రం ఆ వాగ్దాన భూమిలోకి తీసుకొని వెళ్ళాడు. Come on, somebody, are you listening right now? వింటున్నారా అండి? God was telling Joshua to see. మరి ప్రభు యెహోషువతో చెప్తూ ఉన్నాడు, చూడుము అని. See, this is where comes vision. మరి ఇక్కడే దర్శనం అనే విషయం వస్తుంది. I don't know if you're understanding మీకు this. అర్థమవుతుందో లేదో నాకు It's తెలియదు. not about physical vision. ఇది శారీరకమైనటువంటి దర్శనం కాదండి. Come on, come on, come on. You can clap your hands only when you see it. మరి కనబడినటువంటి విషయాలను బట్టి నువ్వు చప్పట్లు కొట్టవచ్చు. When you see your 2-bedroom flat, you can, oh, thank you Jesus. No. నీ యొక్క గృహాన్ని కనుక నువ్వు చూసినప్పుడు దేవానికి స్తోత్రం అని చప్పట్లు నువ్వు కొట్టవచ్చు. But if you can see in the కానీ spirit, ఆత్మీయ పరిమాణంలో నువ్వు చూసినప్పుడు, oh, హల్లెలూయా, you can give praise to God even before you మరి enter ఆ it. స్థలంలో వెళ్ళే దానికంటే ముందే నువ్వు దేవునికి ధన్యవాదాలు How చెప్తావు. many understanding this? ఎంతమందికి అర్థమవుతుంది? Hello. Much of the things in the ministry today, మరి పరిచర్యలో ఈ రోజుల్లో చాలా విషయాలు God showed it to me even before it came. మనము దాన్ని కలిగి ఉన్న దానికంటే ముందే దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. Yes. If you meet my team members, they will tell you. నా యొక్క టీం మెంబర్స్ ని కనుక కలిస్తే వాళ్ళు చెప్తారు మీకు. That's why you have to see things in the realm of the అందుకే spirit. నువ్వు ఆత్మీయ పరిమాణంలో నువ్వు చూడాలి. Is this blessing you right ఇది now? మిమ్మల్ని ఆశీర్వదిస్తుందా? So it's not about physical vision. ఇది శారీరక దర్శనము కాదండి. It's about spiritual insight. It's about spiritual vision. మరి ఆత్మీయ పరిమాణంలో కలిగేటటువంటి దర్శనం. God is telling you this evening, I don't know whom he's మరి ఈ speaking రోజు to. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. You have to shift your focus. నీ యొక్క దృష్టిని నువ్వు మార్చాలి. Come on, look at somebody and say shift your పక్క వాళ్ళతో focus. చెప్పండి, నీ యొక్క దృష్టిని మార్చు అని. You have to come to a deeper realm of understanding. మరి లోతైనటువంటి ఆత్మీయ పరిమాణంలోకి నువ్వు రావాలి. You know, when the Bible says see, మరి బైబిల్ ఎప్పుడైతే చూడుము అని చెప్తున్నప్పుడు it's not talking about physical eyes. It's talking about insights. It's talking about focus. It's talking about spiritual sensitivity. This is how you see it. మరి చూడుము అని చెప్తున్నప్పుడు బైబిల్ శారీరకంగా చూడు అని చెప్పట్లేదు. ఆత్మీయ పరిమాణములో లోతైనటువంటి దర్శనాలను నువ్వు కలిగి లోతైనటువంటి ఆత్మీయ విషయములను నువ్వు తెలుసుకోవాలని చెప్పి చెప్తుంది బైబిల్. You know, when I meet మరి people నేను ప్రజలను కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు who say they are confused, నేను చాలా అయోమయంలో ఉన్నాను, తికమకపడుతున్నాను I అంటారు. just don't know what to do. నాకు తెలియదు ఏం చేయాలో పాస్టర్ గారు. Their spiritual minds are clouded. మీరు చూడండి, వారి యొక్క ఆత్మీయ మనసులు కప్పివేయబడ్డాయి. Oh, I'm so confused, Pastor. నేను చాలా తికమకలో ఉన్నాను పాస్టర్ గారు. I don't know what to do. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. In such people, మరి అటువంటి జనులు it's not they are bad people. It's just that their spiritual minds are clouded. మరి వారు చెడ్డవారు కాదండి, కేవలం వాళ్ళ యొక్క ఆత్మీయ మనస్సు కప్పివేయబడింది. And they see no way out. మరి ఎటువంటి దారి వాళ్ళకి కనిపించట్లేదు. How many of you following me right now? ఎంతమందికి అర్థమవుతుంది? So they want to drown themselves in alcohol. They want to just sedate themselves with drugs and things like that. అందుకే వాళ్ళు మద్యపానానికి మాదక ద్రవ్యాలకి లోబడుతూ ఉన్నారు, అందులో కురుకుపోతూ ఉన్నారు.
Hello, are you with me right now? వింటున్నారా అండి? Young people, యవ్వనస్తులు, Pastor, I don't know what to do. పాస్టర్ గారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. My friend, నా స్నేహితుడా, if only you can see, నువ్వు చూడగలిగినప్పుడు మాత్రమే you will see the way out through the Red Sea. Hello, are you with me? నువ్వు కలిగినటువంటి ఆ ఎర్ర సముద్రంలో కూడా నువ్వు దారిని చూడగలవు. No sea can stop you, ఏ brother. సముద్రము నిన్ను ఆపలేదు సహోదరుడా. If you can see, నువ్వు చూడగలిగినట్లయితే lift your hands and say, I'm receiving నీ that. చేతులైతే చెప్పండి, పొందుకుంటున్నాను అని. You know, this kind of vision, please మరి understand. ఇటువంటి దర్శనాలు దయచేసి జ్ఞాపకం This kind ఉంచుకోండి. of vision will allow you to anticipate. Listen to మరి this. ఇటువంటి దర్శనాలు నిన్ను ఎదురు చూడడానికి సిద్ధపడుతూ ఉంటాయి. Victories, విజయాలు even before they manifest into the realm of the physical. మరి ఆత్మీయ పరిమాణములో అవి వచ్చే దానికంటే ముందే. This is where businessmen can see what is going to be their next move before the world tells you what it is. Hello, are you అందుకే there? ఒక వ్యాపారుడు కనుక ఆత్మీయ పరిమాణంలో చూసినట్లయితే ఈ లోకము చెప్పే దానికంటే ముందే అతను గ్రహిస్తాడు ఏది చేయాలో The అని. people who make money ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారు are not necessarily with those with more money. The people who make money are those people who have more insight. Come on, help me right now. అంతర్దృష్టి కలిగిన వాళ్ళతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. They look at real estate రియల్ ఎస్టేట్ ని చూడండి, and they see something that you don't see. నువ్వు చూడండి వాళ్ళు ఏదో చూస్తూ ఉన్నారు. They look at stock and they see something that you don't see. మరి ఆ Hello. స్టాక్స్ ని చూసి నువ్వు చూడనటువంటిది వాళ్ళు చూస్తూ ఉన్నారు. Hey, listen. చూడండి, It's not about the software. అది సాఫ్ట్వేర్ కాదండి, It's not about the tips. టిప్స్ కాదండి. Every joker has software. ప్రతి జోకర్ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది ఇప్పుడు. Every joker has candlesticks. Hello. What are you talking, man? I know it. Candlestick software, do this and do that and check out the trends. My friend, 1,000 people are already doing that. బయట ఎంతో మంది చేస్తూ ఉన్నారు. Look at the tickers on whatever. It doesn't work, man. అది పని చేయదండి అలా. Because just like you, 1,000 people are already glued to it. మరి నీలాగానే చాలా మంది ఆలోచిస్తున్నారు, అదే చేస్తూ ఉన్నారు. Hello, are you there right now? వింటున్నారా? But if you can pray to God and say, God, give me insight. కానీ నువ్వు ప్రార్థన చేసి ప్రభువా అంతర్దృష్టిని నాకు కలుగజేయని అడిగినప్పుడు See what you can see. Come on. help me దేవుడు right. చూస్తున్నటువంటి వాటిని నువ్వు And God చూస్తావు. will give you insight. దేవుడు నీకు అంతర్దృష్టిని ఇస్తాడు. You will look at garbage. You will look at things which people have thrown and you will see a business over మరి there. ఆ చెత్త చెదారాన్ని చూస్తున్నావు, జనులు పడేసినటువంటి చెత్తలో నుంచే నువ్వు ఒక వ్యాపారాన్ని మొదలు పెడతావు. Somebody shout hallelujah. హల్లెలూయా, I said hallelujah. హల్లెలూయా. Lift your hands. That's why I told you today we are going to go into a realm of prayer. అందుకే నేను చెప్తున్నాను ఈ రోజు ఆత్మీయ పరిమాణం అనేటటువంటి ప్రార్థన వెళ్తూ Hello, are you ఉన్నాం. there? Are you looking right now? వింటున్నారా? Can you see right now? You know, you can see a place of barren land. మరి మీరు ఒక బంజరు భూమిని చూస్తూ ఉన్నారేమో. And you can say, I'm going to buy a house over here. సరే ఇక్కడ నేను ఇల్లు కొనుక్కుంటాను అని అనుకుంటున్నావు. And your wife will be like, yeah. కానీ నీ భార్య ఇక్కడ You're crazy. పిచ్చోడివా? You know, all the women, you know, they will agree with me. There's no market over here. ఇక్కడ ఏముందని కొనుక్కుంటావు? There's nothing over here. ఇక్కడ ఏమీ లేదు. You lost your nuts. నువ్వు పిచ్చోడు అయిపోయావు. Hello, are you with me? వింటున్నారా? And after 3 మరి years, 3 సంవత్సరాల తర్వాత suddenly the metro comes over. అక్కడ మెట్రో వస్తుంది. Come on now. Oh yeah. Suddenly in the markets, the mall comes over there. మరి మార్కెట్ లో ఇంకా ఏదో వస్తుంది. Your thing appreciates 10 times. 10x. మరి నువ్వు కలిగి ఉన్నది 10 ఇంతలు ఎక్కువగా పెరుగుతుంది. You know, people talk about 10x, but they don't know how to enter into 10x. Those who have this extraordinary ability to మరి see, అసాధారణమైన వాటిని చూడేటటువంటి సామర్థ్యం ఎవరైతే కలిగి ఉంటారో, these are the people who are called legends. These are the people who are called, you know, today in mentors and influencers. Hello. మరి ఇటువంటి వ్యక్తులను చాలా గొప్ప వ్యక్తులుగా వ్యక్తపరుస్తూ ఉంటారు, జ్ఞానులుగా జ్ఞానవంతులుగా పరిగణిస్తూ They ఉంటారు. say, wow, people call them. వాళ్ళని చూసి అబ్బో చాలా గొప్ప వాళ్ళు అంటారు. And God told మరి Joshua, ప్రభు యెహోషువతో అన్నాడు, see, చూడుము I have given you నీకు ఇది ఇచ్చాను, Jericho యెరికో పట్టణాన్ని into your hands. నీ చేతుల్లోకి I అప్పగించాను. believe నేను నమ్ముతున్నాను. Joshua's already seeing it. యెహోషువ ముందుగానే చూశాడేమో. He said, yeah, thank you, Lord. ప్రభువా You have వందనాలయ్యా, given Jericho in my hand. యెరికో పట్టణాన్ని నా చేతికి అప్పగించావు. Come on, are you getting me? నేను చెప్పేది అర్థమవుతుందా అండి మీకు? This is how it works. దేవుడు ఈ విధంగా పనిచేస్తాడు. You know, I don't know about you. మీ గురించి నాకు తెలీదు. The Lord has been teaching me ఈ through this. విధంగా ఆలోచించాలని దేవుడు నాకు నేర్పిస్తూ And I ఉన్నాడు. just want to share this journey of mine with you, మరి ఈ యొక్క విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. so that the gap between me and you doesn't become longer. మరి నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి అంతరము ఎక్కువగా కాకూడదని. Hello, are you with me right now? Yes. వింటున్నారా అండి? This is so that we walk on the same page, we walk on the same lane. తద్వారా నువ్వు నేను ఒకే మార్గములో మనం నడుచుకుంటాం. So this means that the second point, right, is on. రెండో పాట This రాసుకోండి. means the battles that we face మరి మనం ఎదుర్కొనేటటువంటి యుద్ధాలు are not physical alone. శారీరకమైనవి మాత్రమే కాదండి. There is a spiritual angle to every physical battle. మరి ప్రతి యుద్ధానికి ఒక ఆత్మీయ పరిమాణము కలిగి ఉంది. Come on, say this after me. There is a spiritual angle to every physical battle.
How many of you follow me right? మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి యుద్ధములో ఒక ఆత్మీయ పరిమాణం కలిగి ఉంటుంది. అది మీకు అర్థమవుతుందా? Whenever money is మరి involved, ఎక్కడైతే డబ్బుతో కూడినటువంటి విషయం ఉంటుందో, whenever your life is involved, ఎక్కడైతే నీ జీవితం ఇమిడి ఉంటుందో, it is a spiritual battle. అది ఒక ఆత్మీయ యుద్ధం. Believe me when I'm saying this. నేను చెప్పేది వినండి. When there are marriages involved, మరి వివాహాలు ఇమిడి ఉన్నప్పుడు, when there are futures of people involved, listen to me. మరి folks. జనుల యొక్క భవిష్యత్తు ఇమిడి It ఉన్నప్పుడు, is not physical. అది శారీరకమైనటువంటి యుద్ధం కాదు, It is a spiritual battle. అది ఆత్మీయ యుద్ధము. Lift your hand and say, I'm learning something. చేతులెత్తి చెప్పండి, నేను ఏదో నేర్చుకుంటున్నాను. If you read the Gospel of Mark chapter 4, please. మరి మార్కు సువార్త 4వ అధ్యాయంలో నువ్వు చూస్తున్నప్పుడు, Most of us know the story. మనందరికీ ఈ కథ మనకి తెలుసు. Jesus and his disciples were embarking on a journey. మరి యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులు మార్గము గుండా వెళ్తూ ఉన్నప్పుడు, They were going to forbidden territory. నిషేధించబడినటువంటి ప్రదేశానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. They were going to territory which was not Jewish. మరి యూదులకు సంబంధము లేనటువంటి ప్రదేశానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. Hello, are you there right now? వింటున్నారా? They were entering a territory called Gadarenes. మరి గెరాసేనుల దేశమునకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. What you don't know is this. మరి మీకు తెలియని విషయం ఏంటంటే, This territory was not Jewish. మరి ఇది యూదుల యొక్క భూభాగము కాదు, It was Syrian territory. Hello. మరి సిరియా యొక్క భూభాగము ఇది. And Jesus was going over మరి there. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉన్నారు. Oh, come on, somebody right now. You see, a Jew would never go to a place where there were pigs. Hello. మరి మీరు చూడండి, ఏ యూదుడు కూడా పందులు ఉన్నటువంటి స్థలానికి అసలు వెళ్ళనే వెళ్ళడు. Hello. Are you getting me now? వింటున్నారా? A Jew will never go to a place where they breed pigs and all. Hello, hello, మరి hello. ఏ యూదుడు కూడా పందులు పెంచుతున్నటువంటి స్థలానికి గాని ప్రదేశానికి గాని వెళ్ళరండి. And Jesus went over there. కానీ యేసు ప్రభు వెళ్ళాడు. Because these things did not make him unclean. Hello. ఎందుకంటే ఈ విషయాలు దేవుని అపవిత్రం చేయలేదండి. Watch this, watch this. వినండి చూడండి. You can't make Jesus unclean. యేసు ప్రభును అపవిత్రం చేయలేవు. Because when you touch him, people who are unclean become clean. ఎందుకంటే ఆయనను ముట్టినప్పుడు అపవిత్రంగా ఉన్న వాళ్ళు పవిత్రులుగా మారిపోయారు. Now they come over as they're going. మరి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు, Most of us know the story. చాలా మందికి ఈ కథ But I తెలుసు. wanted to bring some insights that will shake you కానీ up. ఇందులో ఒక అంతర్దృష్టిని నేను తీసుకొని వస్తున్నాను. It's a common story in the Bible. ఇది అందరికీ తెలిసినటువంటి కథే. What's this? చూడండి, Jesus telling his disciples, యేసు ప్రభు వాళ్ళ శిష్యులతో చెప్తూ ఉన్నాడు, let's go to the other side. ఇంకో ప్రదేశానికి వెళ్దాం. And the disciples were like, wow, a picnic, let's go. అయితే శిష్యులు, అయ్యో మనం పిక్నిక్ కి వెళ్తున్నామని సంతోషిస్తూ ఉన్నారు. Now, come on now, hello. And they all boarded the ship or boat, whatever. అందరూ కూడా దోణిలో ఎక్కారు. As they enter in, మరి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు a storm hits them. ఒక గొప్ప తుఫాను వచ్చింది. The interesting మరి thing ఇక్కడ is this. ఆసక్తికరమైన విషయం Till ఏంటంటే, now you've learned that if Jesus is with you, there will be no storm. ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం, యేసు ప్రభు మనతో ఉంటే ఏ తుఫాను కూడా మన చెంతకు రాదు, మన దగ్గరికి రాదు But అని. the truth is, కానీ నిజమేంటంటే Jesus was with them. యేసు ప్రభు వాళ్ళతో ఉన్నాడు. He was in the same boat. అదే దోణిలో ఉన్నాడు. And yet they were going through hell. అయినప్పటికీ వాళ్ళు తుఫాను గుండా వెళ్తూ How ఉన్నారు. many of you listening? Pastor, I'm praying, I'm fasting, I'm reading the Bible. Why? My friend, I answered your query right పాస్టర్ now. గారు, నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, స్నేహితుడా అని ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చాను. What am I doing wrong? నేనేం తప్పు చేస్తున్నాను? You're not doing anything wrong. నువ్వేం తప్పు చేయట్లేదు. What you're going is called spiritual warfare. Hello, help me. Right? నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావు అది ఆత్మీయ యుద్ధము. How many of you listening right now? ఎంతమంది వింటున్నారు? You see, మీరు చూడండి, till now we've been told that if Jesus is with you, nothing will happen. ఇప్పటివరకు నేను చెప్పాను, యేసు ప్రభు మనతో That's ఉంటే true. ఏమి కాదు అని. అది నిజమే, That's true. అది నిజమే. That's partly. కానీ అది ఒక భాగము మాత్రమే. Having Jesus doesn't mean that we are kept from the storm, kept from the storm, but it means that Jesus, we are kept in the storm. దేవుడు మనతో ఉంటే తుఫాను రాదని This కాదండి. is helping you, church. ఇది మీకు All right, సహాయపడుతుందండి. let me not take you deeper. Listen to this. దయచేసి వినండి. Listen to it. Now, ఇప్పుడు terrified, the disciples woke him. మరి ఈ శిష్యులందరూ భయాందోళనకు గురవుతూ ఉన్నారు. Now, here's what I want you to see. ఇక్కడ మీరు చూడండి ఒక విషయాన్ని. Jesus wakes up. You know the story. యేసుక్రీస్తు ప్రభువారు లేస్తారు నిద్రలో నుంచి. And Jesus, the Gospel of Mark uses some word which is reserved for something else. మరి మార్కు సువార్తలో ఇక్కడ చెప్పబడినటువంటి ఒక మాట ఎంతో గొప్పగా చెప్పబడింది. చూడండి మీరు ఒకసారి. He said Jesus woke up and rebuked the storm. Everyone say rebuked the storm. మరి యేసుక్రీస్తు ప్రభువారు నిద్రలో నుంచి లేచి ఆ యొక్క తుఫానుని గద్దించాడు. You know this word that is used over there? మరి ఇక్కడ ఉపయోగించినటువంటి ఒక మాట It's only used for demons. దయ్యములను వెళ్ళగొట్టడానికి మాత్రమే ఉపయోగించేటటువంటి మాట. Because the same word is used. If you read it says even in the Greek, okay? It says Jesus rebuked the demon. Come on, help me right మరి now. ఇదే మాట గ్రీక్ లో గనుక మీరు చదివినట్లయితే అక్కడ కూడా యేసు ప్రభువారు దయ్యములను గద్దించను అని వింటారు. It's a storm. అది ఒక తుఫాను. Why do you rebuke a storm? తుఫానుని ఎందుకు గద్దిస్తున్నాడు? It's the weather. అది ఒక వాతావరణము. Hello, are you with me right now? వింటున్నారా? It's like one boy or a girl talking to the rain says shut up and get out now. వెళ్ళిపో అని చెప్పేలాగా ఉందండి. Jesus used that kind of phrasing
rebuked the storm. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇటువంటి మాటలను ఉపయోగించాడు, తుఫానును గద్దించాడు. That means there was some spiritual dimension to the physical storm. మీరు అర్థం చేసుకుంటే ఆ ప్రకృతి సంబంధమైనటువంటి తుఫానుకి ఒక ఆత్మీయ పరిణామాన్ని ఉపయోగించాడు. And now we know the story. ఇప్పుడు మనకి ఈ కథ తెలుసు. Storm clears. తుఫాను ఆగిపోయింది. Jesus lands on the shore. ప్రభువారు ఒడ్డుకు చేరుకున్నారు. The first person to meet him was not a people with a garland. The first person to meet him was a man with more than 2,000 demons. మరి యేసు ప్రభువారు అక్కడ ఒడ్డుకు చేరగానే పూలదండ పట్టుకొని వచ్చి ఎవరు అతన్ని ఆహ్వానించలేదు, కానీ అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. 200 దయ్యములు పట్టినటువంటి వ్యక్తి వచ్చాడు అక్కడికి. And the man is naked. అక్కడ నగ్నంగా ఉన్నాడు ఆ వ్యక్తి. Come on now. వినండి. And he's got hair in 10 places. మరి శరీరం అంతా కూడా జుట్టుతో నిండిపోయింది. Come on, he's not taken bath for months. God knows. చూడండి, చాలా నెలల తరబడి ఏ ఒక్క రోజు కూడా స్నానం చేయకుండా ఉన్నాడు. Hello now. వినండి. He's not Winnie the Pooh, he's Stinky Pooh now. Hello now. Hello, are you with me right now? మీకు అర్థమవుతుందా? Imagine you land up at the airport. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. And you come out of the baggage hall. ఆ బ్యాగ్ అన్ని తీసుకొని మీరు బయటికి వచ్చినప్పుడు And you expect somebody with a garland and this man standing in front of you. మీరు ఎవరో వచ్చి పూలదండ తీసుకొని వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తారు అనుకుంటారు, కానీ ఈ వ్యక్తి గనుక వస్తే ఎలా ఉంటుంది? Hello, you are like shocked. Oh my God, what did I do మీరు to షాక్ deserve? అయిపోతారు ఇలాంటి వ్యక్తిని చూసి. You see, that was his welcome party. మరి యేసు ప్రభుని ఆ విధంగా ఆహ్వానించారండి. And the moment Jesus set his foot, మరి యేసుక్రీస్తు ప్రభు అక్కడ కాలు మోపగానే he says, what are you to do with me, Son of God? నాతో నీకు ఏమి పని? Come దైవ on, hello, hello, కుమారుడా అని hello. అన్నాడు. The disciples were questioning, who is this man? And here is a naked madman saying, Son of God. Hello, మీరు చూడండి, Who is man? శిష్యులు ఈ వ్యక్తిని చూసి ఎవరితనని అన్నాడు, కానీ ఆ వ్యక్తి మాత్రం ప్రభువును చూసి నీకు నాతో ఏంటి పని దైవ కుమారుడు అని అంటున్నాడు. In the storm they are asking, who is this? ఆ తుఫానులో ఇతను ఎవరు అని అడుగుతూ ఉన్నారు. The people who have stayed with him, ఆయనతో జీవించినటువంటి వారే, eaten with him, ఆయనతో భుజించిన వారే are saying, who is this? ఎవరితను అని అడుగుతున్నారు. And now a madman without clothes, hair in 10 places, he's saying, what have I to do with you, Son of the Most High ఈ God? దయ్యము పట్టినటువంటి వ్యక్తి, కొన్ని నెలలుగా స్నానము చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రభువును చూసి నీకు నాతో పని ఏంటి దైవ కుమారుడా అని The అంటున్నాడు. madman can see more than the, come on now, hello. You getting me, church, what I'm saying? నేను చెప్పేది అర్థమవుతుందా సంగమా? Oh yes. This is ఇది powerful. చాలా శక్తివంతమైనది. You know, when I was seeing this stuff in the Bible, మరి I was బైబిల్లో like, ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు this madman can see more. ఈ దయ్యము పట్టిన వాడు నాకంటే అధికముగా చూడగలడా? Sometimes madmen can see more. కొన్నిసార్లు వాళ్ళు ఇంకా మనకంటే ఎక్కువగా చూస్తారు. Jesus. And I'm not implying anybody, please. Please understand this. దయచేసి అర్థం చేసుకోండి. And Jesus cast out the మరి demons. యేసుక్రీస్తు ప్రభువు దయ్యాన్ని వెలగొట్టినప్పుడు Now here's the thing. ఇక్కడ ఒక విషయం జరిగింది. These demons knew Jesus was coming. ఈ దయ్యములకు తెలుసు యేసు ప్రభువు వస్తున్నాడు అని. These demons knew ఈ దయ్యాలకి తెలుసు Jesus was coming యేసు ప్రభువు వస్తున్నాడని. on the water, ఆ సముద్రము మీద నుంచి, in that boat, ఆ దోణిలో to set this man ఈ free. వ్యక్తిని విడుదల చేయడానికి. I believe నేను నమ్ముతున్నాను what you're going through నువ్వు వెళ్తున్నటువంటి సమస్య is for a reason. ఒక కారణం ఉంది. But if you can understand the కానీ revelation, దాన్ని నువ్వు అర్థం what చేసుకున్నట్లయితే is on the other side, ఇంకో ప్రక్కన ఏముందన్నది you will come out of the ఆ storm. తుఫానుల నుంచి నువ్వు బయటికి వస్తావు. Lift your hand and shout a మీ hallelujah. చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా అని. Introducing Jody, the matrimonial app for all Christians. Registration on Jody is completely free and hassle-free. Our vision at Jody is that you get connected to the right person. At Jody, we want users to have a safe and secure environment. Hence, profiles are strictly verified. Personal assistance is given to all users by our relationship managers. Jody is available on Android and iOS platforms. Also, don't forget to introduce it to your friends and relatives. Download the Jody app now.